హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా నెలలు అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసేసి. నన్ను మర్చిపోయే ఉంటారు చాలామంది. బట్ ఐఎమ్ బ్యాక్. ఆ పక్కన పెట్టేయండి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టేయండి. నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా సీరియస్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి అయితే ఈ 6 months గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఈ 6 months పర్టికులర్గా అనుకోవచ్చు గైస్. ఈ 6 months అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరికి అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కే కాదు, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ 6 months అనేవి గోల్డెన్ డేస్ లాంటివి. ఈ 6 months అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకు ఇంత 6 monthsని గోల్డెన్ డేస్ అని అయితే నేను అంటున్నానంటే, మీరు చూసుకోవచ్చు. మీరు అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గురించే కాదు ఈ వీడియో, అందరి ఆస్పిరెంట్స్ గురించి కానీ, ఆర్ఆర్బీకి కానీ, లేకపోతే ఇది గ్రూప్ 2 కానీ, లేకపోతే గ్రూప్ 1 కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో. ఈ 6 months అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డేస్ అండ్ గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవాలి. ఎందుకు ఇంతలా పర్టికులర్గా చెప్తున్నాను ఈ 6 months గురించి అని అంటే, ఈ 6 months అంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ అయితే యూపీఎస్సీకి వద్దాం. ఫస్ట్ అయితే యూపీఎస్సీకి వచ్చేసరికి అయితే కరెక్ట్గా 6 months ఉంది. కరెక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా అటు ఇటు అవ్వచ్చు, మనం కూడా ప్రతిరోజు చదువుతాం లేదు కదా. సో అందుకే అప్రాక్సిమేట్గా 6 months అని చెప్తున్నా. ఎగ్జాక్ట్గా అయితే 6 months ఉన్నాయి. 6 months కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్గా ఫోకస్డ్గా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీ ఇంకా దగ్గరికి వచ్చేసింది. 2024 వెళ్ళిపోయింది, ఇంకా 2025 దగ్గరలో వచ్చేసింది. ఇంకా 1 month ఉంటే 2025 వచ్చేస్తుంది. అండ్ 6 months ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6 months అంటే చాలామంది ఇంకా సిలబస్ కవర్ చేయరు, ఇంకా రివిజన్ స్టార్ట్ చేయరు, ఇంకా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు. అసలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంటుంది. బట్ అలా ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి అయినా మేల్కోండి. ఈ 6 months ఈ గోల్డెన్ డేస్ని మీరు బాగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే 6 months ఉంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. సో ఇక్కడ నుంచి అయినా ఫోకస్డ్గా చదవండి. అండ్ ఇంకా మిగతా రిమైనింగ్ ఉన్న ఆస్పిరెంట్స్ కూడా నేను ఈ వీడియో ఎందుకు డెడికేట్ చేస్తున్నానంటే, చూడండి ఈ 6 monthsలోనే ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయో తెలుసా. ఫస్ట్గా వచ్చేస్తే ఐ థింక్ ఈ 25th నుంచి 24th నుంచి ఆర్ఆర్బీ ఏఆర్పీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి తీసేయండి. తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయి, మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ 2 మెయిన్స్ ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బీ ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఆర్ఆర్బీ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బీ ఎస్ఐ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెప్తాను కదా టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇంకే డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ డిఎస్సి ఎగ్జామ్స్ తర్వాత వెంటనే అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉంటుంది. ఎన్టీపీసీ ఈ మధ్యలోనే మళ్ళీ గ్రూప్ డి పడతాయి, ఆర్ఆర్బీ గ్రూప్ డి పడతాయి. ఎన్టీపీసీ అయిపోయిన తర్వాత గ్రూప్ డి ఉంటుంది. తర్వాత యూపీఎస్సీ అంటే యూపీఎస్సీ ర్యాండమ్ ఈ మధ్యలో ఉంటుందిలే, యూపీఎస్సీ ఉంటుంది. తర్వాత గ్రూప్ డి ఉంటుంది. మళ్ళీ ఆ గ్రూప్ డి అయిపోయిన తర్వాత అప్పటికన్నా బ్రేక్ పడుతుందా అని అనుకుంటే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఏఎల్పి అవి ఉన్నాయి చూసారా, అవి సిబిటి 1 టెస్ట్లు అవుతాయి, అంటే స్టేజ్ 1 టెస్ట్లు అవుతాయి కదా. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసరికి 6 months తర్వాత నుంచి కానీ 4 months 5 months తర్వాత నుంచి కానీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే స్టార్టింగ్ ఏమన్నాయి, ఆర్ఆర్బీ ఏఎల్పీ 24th అవుతుందా, ఇప్పుడు సిబిటి 1 అవుతుంది అనుకోండి. ఈ ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 2 కానీ సెకండ్ స్టేజ్ టెస్ట్లు కానీ మళ్ళీ గ్రూప్ డి అయిపోయిన తర్వాత వెంటనే అయిపోతాయి. అంటే గ్రూప్ డి అయిన తర్వాత అవుతాయని చెప్పట్ల, అంటే మీకు చెప్తున్నాను అనమాట, ఒక ఆర్డర్లో ఉన్నాయన్నమాట. ఈ 6 months అయితే మాత్రం స్టేజ్ 1 ఎగ్జామ్స్ అయితే అన్ని ఆర్డర్లో ఉన్నాయి. ఒక మంత్లోనే 2 to 3 ఎగ్జామ్స్ అయితే పడుతున్నాయి. సరే జాగ్రత్తగా ఫోకస్గా, అందుకే చెప్తున్నా ఈ 6 months అనేవి చాలా అంటే చాలా గోల్డెన్ డేస్. మనకే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కే కాదు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి కూడా ఈ 6 months అనేవి చాలా అంటే చాలా గోల్డెన్ డేస్. ఎవరు మిస్యూజ్ చేసుకోవద్దు. నిజంగా మిస్యూజ్ చేసుకున్నారు అంటే తర్వాత లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఓకేనా. ఇంకా యూపీఎస్సీ వాళ్ళకి పర్టికులర్గా అయితే నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే అందరి గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దీనికి వచ్చిన నోట్ ఏంటంటే, ఏంటి యూపీఎస్సీ గురించి కాకుండా ఆర్ఆర్బీకి కూడా చెప్తున్నారు అది ఇది అనుకొని మీరు అనుకోవచ్చు. లేకపోతే ఆర్ఆర్బీకి కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ చెప్తున్నారని అనుకోవచ్చు. బట్ నేనైతే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి సజెషన్ ఇవ్వడంలో తప్పలేదు, ప్రతి ఒక్కరిని రైట్ ట్రాక్లో పెట్టడానికి తప్పలేదు. ఓన్లీ యూపీఎస్సీనే పట్టుకొని వెళ్ళడం, యూపీఎస్సీ గురించి చెప్పాలి, యూపీఎస్సీ గురించే మాట్లాడాలి, యూపీఎస్సీ గురించే వీడియో చేయాలనే థాట్ అయితే నాకైతే ఫస్ట్ నుంచి లేదు. ఎవరైనా అనవసరం, వాళ్ళు గ్రూప్ 1కా గ్రూప్ 2కా ఆర్ఆర్బీకి జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నాకు చాలు, అంతకు మించి ఇంకేం లేదు. ఎవరైనా పర్వాలేదు, నేనైతే సజెషన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. అండ్ నేను మళ్ళీ ఇంకో విషయం, నేను సజెషన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్నానా అని అనుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైనా అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ పెట్టి కొంచెం నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న దాంట్లో నేను కొంచెం మీకు చెప్తున్నాను, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, నేను ఏదో పెద్ద తోపు కాదు, తురుము కాదు. అండ్ ఇంకా డైరెక్ట్ మ్యాటర్కి వస్తే, ఈ 6 months అనేవి గోల్డెన్ డేస్ అన్ని ఎందుకన్నాను ఇప్పుడు అర్థమైంది కదా. వరుసగా ఈ నవంబర్ లాస్ట్ ఎండింగ్ నుంచి
యూపీఎస్సీ ప్రిలిమ్స్ వరకు వరుసగా ప్రతి మంత్ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ టచ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ మధ్యలో మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, రీసెంట్గానే ఎస్ఎస్సి సీజీఎల్ అయ్యింది. ఈ సీజీఎల్ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ 1 కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. అంటే సేమ్ ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా అనమాట అనుకోండి, మన భాషలో యూపీఎస్సీ భాషలో ప్రిలిమ్స్ మెయిన్స్ అనుకోండి. అండ్ వాళ్ళది ఏమంటారంటే CBT1 CBT2 అలా ఉంటాయి ఆర్ఆర్బీకి. సో అలా అనమాట. అంటే ఫస్ట్ స్టేజ్ అయిపోగానే ఇంకా సెకండ్ స్టేజ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. సేమ్ సీజీఎల్ కూడా ఇంకా ఈ మధ్యలోనే రిజల్ట్ వస్తుంది. తర్వాత CGL2 స్టార్ట్, ఇది CGLది టైర్ 2 స్టార్ట్ అవుతుంది అనమాట. చెప్తున్నా ఇంక ఈ 6 months అనేవి చాలా అంటే చాలా గోల్డెన్ డేస్ ప్రతి ఒక్కరికి. అస్సలు మిస్యూజ్ చేసుకోండి. ఏంటి ఈ గోల్డెన్ డేస్లోనే మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా అంటే చాలా జరుగుతాయి. ఏంటంటే ఇంకా చూసుకొని ఇంకా న్యూ ఇయర్ వస్తుంది. అండ్ ఇంకా ఈ కార్తీక మాసం కదా, ఈ కార్తీక మాసంలో పిక్నిక్ అని చెప్పేసి, లేకపోతే అవుటింగ్స్ అని చెప్పేసి, ఈ వింటర్ సీజన్లో అవుటింగ్స్కి వెళ్తూ ఉంటారు చాలామంది. సో అవుటింగ్స్కి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే న్యూ ఇయర్ ఉంది. న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి ఉంది. సంక్రాంతి తర్వాత ఇంకా వర్షాలు పండుగలు కూడా అలాగే ఉంటాయి. ఓకేనా? సో అదే చెప్తున్నా, ఈ గోల్డెన్ డేస్ అని అన్నాను కదా, ఈ గోల్డెన్ డేస్ని మీరైతే మిస్యూజ్ చేసుకోవద్దు. ఈ వీటి కోసం మిస్యూజ్ చేసుకోవద్దు. ఓకే, నేను అలాగని చెప్పేసి వీటికి దూరంగా ఉండమని అయితే చెప్పడం లేదు. బట్ ఈ వీటితో పాటు మనకైతే ఈ 6 months అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే, అది యూపీఎస్సీ కావనివ్వండి, ఆర్ఆర్బీ కావనివ్వండి, ఎస్ఎస్సీ కావనివ్వండి, గ్రూప్స్ కావనివ్వండి, ఏ కాంపిటేటివ్ అయినా సరే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయినా, అంటే ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కాదు, ఒక 2-3 months నుంచి ఓకే ఎగ్జామ్స్ పడుతున్నాయి కదా చదువుదాం అనుకొని వాళ్ళు అనుకుంటారు. బట్ కన్సిస్టెన్సీగా కానీ, హార్డ్ వర్క్ కానీ లేకపోతే ఏమంటారంటే ఫోకస్డ్గా కానీ చదవరు వాళ్ళు. ఏదో అప్పుడప్పుడు బుక్స్ తీయడం, అప్పుడప్పుడు బుక్స్ మూసేయడం అలా చేస్తూ ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు, బట్ ఈ ప్రాసెస్ చేస్తారనమాట. అప్పుడప్పుడు తీయడం, లేకపోతే అప్పుడప్పుడు బుక్స్ ఓపెన్ చేసి చదవడం, లేకపోతే క్లాసెస్ వినడం అప్పుడప్పుడు చేస్తారు. కంటిన్యూస్గా హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీతో చేయరు. సో నేను వాళ్ళకి ఇప్పుడు చెప్తుంది ఏంటి అంటే, ప్లీజ్ ఫోకస్ చేయండి. ఈ 6 months అనేవి గట్టిగా పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఏదో ఒక గవర్నమెంట్ పోస్ట్లో కూర్చోనే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కూర్చుండిపోతారు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే చాలామంది ఎలా చేస్తే అయిపోతావు అలా చేస్తే ఫస్ట్ వాళ్ళు అవుతారు. ఫస్ట్ వాళ్ళు అయిన తర్వాత అప్పుడు చెప్పండి. నేనైతే అయిపోతారని చెప్పట్లా, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మీ చేతుల్లో ఉంటుంది. నేను అయిపోతారని నేను చెప్పినంత మాత్రం అయిపోతారా చెప్పండి? ఏదైనా మీ చేతిలోనే ఉంటుంది కదా. సో అదే నేను చెప్తుంది. సో ఈ 6 months అనేవి మీరు గట్టిగా, అంటే ఏమంటారంటే ఒక జులైలోనో దేనిలోనో ఒక డైలాగ్ ఉంటుంది, గాలి పిడికిలో నుంచి గాలి కూడా జారనంత గట్టిగా పట్టుకుంటానని చెప్పేసి, అంత గట్టిగా పట్టుకోవాలి. గాలి ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది, సేమ్ డైలాగ్. నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోయాను, బట్ మీకు రిమెంబర్ గుర్తొచ్చుంటే ఉంటుంది. సో అంత గట్టిగా పట్టుకోవాలి. ఓకేనా? అంత గట్టిగా పట్టుకోండి. ఈ ఫెస్టివల్స్ కంటారా చెయ్యండి, కానీ చెప్తున్నా దానికి ఒక ప్లాన్ చెప్తాను నేను. ఫెస్టివల్స్ని ఎలా ఎంజాయ్ చేయాలి, లేకపోతే అవుటింగ్స్ని ఎలా ఎంజాయ్ చేయాలి అన్నదానికి నేను ఒక ప్లాన్ చెప్తాను. అంటే నాకు ఒక ఐడియా ఉంది, నేను ఒకటి ఫాలో అవుతాను అనమాట. అది నాకు బాగా యూజ్ అవుతుంది. సో నేను అది మీకు కూడా షేర్ చేసుకుంటాను. బట్ ఈ 6 months అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఏఎల్పి ఎగ్జామ్స్ ఉన్నాయి. 24th నుంచి నవంబర్ అయిపోయింది, డిసెంబర్ వరకు ఉంటాయా ఉండవో తెలీదు. బట్ డిసెంబర్లో వచ్చేసరికి అయితే థింక్ మేబీ టెక్నీషియన్ ఎగ్జామ్స్ ఏవో సంథింగ్ ఉన్నాయి. మళ్ళీ ఆర్ఆర్బీకి సంబంధించింది ఏదో ఒక ఎగ్జామ్ ఉంది. ఆర్ఆర్బీ కానిస్టేబుల్ ఎస్ఐ ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ ఉంది. తర్వాత వచ్చేసరికి అయితే CGL ఒకటి ఉంటుంది ఈ జనవరికి వచ్చేసరికి. తర్వాత ఫిబ్రవరికి వచ్చేసరికి అయితే ఐ థింక్ మేబీ డిఎస్సి గురించి మాట్లాడుకుంటున్నారు, డిఎస్సి గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. మేబీ ఆ డిఎస్సి కూడా ఉండొచ్చు. తర్వాత మార్చి కానీ ఏప్రిల్ కానీ ఈ మధ్య డ్యూరేషన్లో వచ్చేసరికి అయితే ఆర్ఆర్బీ NTPC ఉంటుంది. ఈ ఆర్ఆర్బీ NTPC అయిపోతే ఇంకా ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే డిసెంబర్లో కానీ లేకపోతే నవంబర్ ఎండింగ్లో కానీ గ్రూప్ డి పడతాయి. ఈ గ్రూప్ డి పడ్డాయి అంటే ఈ NTPC ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోతున్నాయో తర్వాత అయితే ఈ గ్రూప్ డి పెట్టేస్తారు. ఇంకా అదర్వైజ్ మాట్లాడుకోవాలి మన గురించి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుకుంటే మన ఫిక్స్డ్ డేట్లు ముందే ఇచ్చేస్తారు. మనకైతే మే నెల లాస్ట్లో ఉంటుంది ఎగ్జామ్. మే నెల లాస్ట్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ అప్రాక్సిమేట్గా ఈ డేస్లో ఉంటాయి. చెప్తున్నా ప్రతి మంత్ ఏదో ఒక ఎగ్జామ్ ఉంటూనే ఉంది. సో అందుకే చెప్తున్నా ఈ మంత్స్ అనేవి 6 months అనేవి గోల్డెన్ డేస్ అని నేను ఎందుకని చెప్తున్నాను అంటే, ఇందుకే ప్రతి మంత్ ఏదో ఒక గవర్నమెంట్ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటూనే ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నాయా లేదా అప్పుడు ఏం చెప్పలేదు, ఇప్పుడు చెప్పచ్చు. ఇంతకుముందు ఇంత కంటిన్యూగా లేదు ఎగ్జామ్స్.
అయితే 1 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ లేకపోతే 1.5 మంత్ తర్వాత కానీ అలా ఉన్నాయే తప్ప ఎవ్రీ మంత్ అయితే ఎగ్జామ్స్ అయితే లేవు, కండక్ట్ చేయలేదు, అంటే రాలేదన్నమాట. బట్ ఇప్పుడైతే మాత్రం ఈ 6 మంత్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు మీరు జాబ్ కొట్టరా అన్నది మీ చేతిలో ఉంటుంది. నేను చెప్పినంత మాత్రం కొట్టేరు కదా, నేనేమి నీ పైన ఉన్న దేవుణ్ణి ఏం కాదు కదా, తలాస్తో అండంగానే మీకు ఆ వరం వచ్చేయడానికి. అది మీ చేతుల్లో ఉంటుంది. కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ అవ్వండి, కన్సిస్టెన్సీగా చదవండి, కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయండి. మెయిన్ కన్సిస్టెన్సీ డైలీ చేస్తూ ఉండాలి. ఏదో ఈరోజు చేసామంటే మళ్ళీ వచ్చేసి ఆ వారం చేద్దాం అలా ఉండకూడదు. అలా ఉంది అని అంటే ఇంకా మరి మీరు నిజంగా చెప్తున్నా అలా ఉంటే మాత్రం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండకపోవడం బెటర్. ఉండకంటే ఏదో ఒక పని చేసుకోవడం బెటర్. కన్సిస్టెన్సీ లేకపోతే ఏదో ఒక పని చేసుకోవడం బెటర్. దానిలోనైనా సరే మీరు ఎక్స్పీరియన్స్ సాధిస్తారు. ఇక్కడ ఎందుకు ఈరోజు బుక్ తీసి రేపు బుక్ తీయకంటా ఉంటే ఇంకెందుకు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 6 మంత్స్ అనేవి చాలా గోల్డెన్ డేస్, అసలు మిస్ చేసుకోవద్దు. ఏ ఆస్పిరెంట్కైనా ఆర్ఆర్బీ కానీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఎస్ఏ కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ లేకపోతే గ్రూప్ డి కానీ లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ కానీ గ్రూప్ 2 మెయిన్స్ కానీ డిఎస్సి వాళ్ళు కానీ ఎవరికైనా సరే నేను చెప్తున్నా, ఈ 6 మంత్స్ అనేవి చాలా అంటే చాలా గోల్డెన్ డేస్. అస్సలు మిస్యూజ్ చేసుకోవద్దు. ఎవ్రీ మంత్ ఏదో ఒక ఎగ్జామ్ ఉంటూనే ఉంటుంది. ఇంకా బిగినర్స్ విషయానికి వస్తే, ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బిగినర్స్ విషయానికి వస్తే మీరైతే ఇంకా కన్సిస్టెన్సీగా చదవాలి, ఇంకా డబల్గా చదవాలి. ఎందుకంటే చాలామంది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉంటారు. 5 years నుంచి 10 years నుంచి ఆర్ఆర్బీకి వస్తే 10 years నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు జాబ్ లేకుండా. వాళ్ళతో పోటీ పడాలి అని అనుకుంటే మీరు ఇంకా డబల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, డబల్ కన్సిస్టెన్సీతో చదవాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచి అన్న స్టే ఫోకస్, స్టే హార్డ్ వర్క్ అండ్ స్టే కన్సిస్టెన్సీ. ఓకే, అస్సలు ఈ 3 అస్సలు పేషెన్స్ ఒకటి. ఓకేనా? అండ్ వీటితో పాటు హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. కంటి నిండా నిద్రపోండి, కడుపు నిండా తినండి. ఇది మెయిన్. ఓకే, ఇంకా వీటిలోనే ఇంకా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా వాటి గురించి కూడా వీడియోస్ తీస్తూనే ఉంటాం. బట్ ఈ 6 months ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఒక క్లారిటీ రావడానికి, అలాగే తెలిసి కూడా కొంతమందికి ఆ సమయానికి గుర్తుకు రాదు. సో ఇలా చెప్పడం వల్ల వాళ్ళకు కూడా అవును నిజమే కదా, నేనేంటి ఇలా ఉన్నానని వాళ్ళు ముందు పుష్ చేసుకోవడానికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో మీకు చెప్తున్నా, మళ్ళీ ఈ 6 months అనేవి మీరు గట్టిగా పట్టుకోండి. చెప్తున్నా, జులైలో ఒక డైలాగ్ ఉంటుందని చెప్పాను కదా, సేమ్ పట్టుకుంటే గాలి కూడా బయటికి వెళ్ళకూడదు, అంత గట్టిగా పట్టుకునేటట్టు చూడండి, ట్రై చేయండి, ఫోకస్డ్గా ఉండండి. తర్వాత విషయం తర్వాత. ఓకేనా? రిజల్ట్ విషయం అది డెస్టినీకి వదిలేద్దాం. బట్ మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. వస్తే వచ్చింది, లేదంటే లేదు, లేకపోతే కంబ్యాక్ టు రీస్టార్ట్, అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. నేను ఇలా చేస్తుంటే మేబీ వచ్చేదేమో, అలాంటి రిగ్రెట్స్ వద్దు. ఓకేనా? ఈ 6 months అనేవి గోల్డెన్ డేస్ అనేవి, ఈ 6 months గోల్డెన్ డేస్. సో జాగ్రత్తగా వీటిని కాపాడుకోండి. ఎవ్రీడే చదవండి, జాబ్ కొట్టండి. ఓకేనా? ప్రతి మంత్ ఎగ్జామ్ పడుతుంది అంటే చూసుకోండి. ఓకే, అంతే. ఈ వీడియో చెప్పడానికి ఇంకేం లేదు. ఇంకేదో చెప్తూ ఉంటే ఇంకా పోతూ ఉంటుంది. చాలా ఉన్నాయి, చెప్తున్నాం కదా, సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. ఎలా చదవాలి, ఏం చదవకూడదు, ఏం చూడకూడదు. అండ్ ఇంకో 1 more note ఏంటంటే, నేను ఆర్ఆర్బీ గోల్ గురించి కూడా చెప్పగలను. నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ఆర్ఆర్బీ గురించి కూడా చెప్పమంటే నేను చెప్పగలను. అండ్ యూపీఎస్సీ గురించి ఆల్వేస్ యూపీఎస్సీ సజెషన్స్ అయితే నేను ఇవ్వగలను. అండ్ ఆర్ఆర్బీ గురించి కూడా చెప్పమంటే నేను చెప్పగలను. అంటే ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, ఏం చూడాలి, అవి చెప్పమన్నా సరే నేను చెప్తాను. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చేసరికి అయితే వాటి గురించి కూడా ఒక క్లారిటీ వీడియో అయితే మీకు చేస్తాను. ఓకే, ఇంకా ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంతే, మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ మీకు ఒక ఏమంటారంటే వే ఆఫ్ థాట్ వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఆల్రెడీ మీకు ఉండుంటుంది కాబట్టి నేను మళ్ళీ వాటిని గుర్తు చేశాను అంతే, అంతకుమించి ఏం లేదు. అంతకుమించి నేను చెప్పడానికి ఇంకేం లేదు. ఈ వీడియో వచ్చేసరికి ఇంతే. నాకు తెలిసి మీ 6 months గోల్డెన్ డేస్ అనేవి మీరు మిస్యూజ్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ తర్వాత లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటారని అయితే ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. సో ఇంకా మీ చేతుల్లోనే ఉంది, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం ప్రిపేర్ అవుతారు అన్నది మీ ఇష్టం. ఇంకా అంటే దాన్ని బై టేక్ కేర్. అండ్ మళ్ళీ చెప్తున్నా, స్టే ఫోకస్, స్టే కన్సిస్టెన్సీ, స్టే హార్డ్ వర్క్ అండ్ మెయిన్గా పేషెన్స్. వీటన్నిటికంటే ముందు కంటి నిండా నిద్రపోండి, కంటి నిండా కడుపు నిండా తినండి. ఓకే, అంటిల్ దెన్ బై టేక్ కేర్. నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఓకే.